ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరో పర్యాయము ఆన్లైన్ ద్వారా మీ గృహాల్లోకి రావడానికి దేవుడు తన కృపను, తన వాత్సల్యతను మాకిచ్చిన విధానం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ పునరుద్ధానపు దినాన ఈ రీతిగా మరి మీరు మాతో కలిసి, మేము మీతో కలిసి ఈ గొప్ప సహవాసంలో ఉండడానికి ప్రభు ఇచ్చిన కృపకై దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. తల వంచి ఈ సండే సర్వీస్లో మాతో మీరు పాల్పొందాల్సిందిగా మనవి చేస్తాను. ప్రార్థన చేసుకున్నాం. మికిలి కనికరం కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, ఈ ఉదయకాల సమయంలో కోట్ల కోట్ల దేవదూతల చేత స్తుతించబడుతూ పరిశుద్ధుడు 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 అని ఆరాధించబడుతున్నటువంటి మా దైవమా, ఈ ఆరాధన కార్యక్రమం అంతా కూడా వింటున్నటువంటి ప్రతి విశ్వాసి జీవితంలో, వింటున్నటువంటి ప్రతి ప్రేక్షకుని జీవితంలో నీ ఆత్మ మంటను రగిలింపచేసి నీ లేఖనాలు ఉన్న సారాన్ని ప్రభా నీ ప్రజలందరూ గ్రహింప కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, నీ వాక్యము బలము కలిగింది, శక్తి కలిగింది కనుక ఈవేళ నీ ప్రజలందరినీ నీ వాక్కు ద్వారా దర్శించి వారిని బలపరచుమని ప్రార్థిస్తున్నాం. నన్ను ఆరాధించేటప్పుడు ఆత్మతో సత్యముతో ఆరాధించమని కోరావు. ఈ ఉదయకాల సమయంలో మా ఆరాధనలో ఉండండి. మా పాటలు నీకు మహిమను, ఘనతను, ఔన్నత్యాన్ని కలగజేయ కృప దయచేయండి. నీ సన్నిధి, నీ ప్రసన్నత నీ ప్రజలమైన మా అందరి మీద మీరు ప్రకాశింప చేయమని ప్రార్థిస్తూ, కనికర సంపన్నుడవై కృపానిధివై నీ ప్రజల్ని దర్శించమని కోరుతూ, నీ ముఖ కాంతితో, నీ సన్నిధి కాంతితో ఆన్లైన్ ద్వారా వింటున్న ప్రతి బిడ్డను మరి నాయన దర్శించి దీవించి ఆశీర్వదించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం గొప్ప తండ్రి, ఆమెన్.
చూపుమయా మనవాళి పైన తెలియని తెగులేదో మమ్ము తరుముచున్నది నీవు దిన ఊపిరి బహుభారమైనది మరణ భయముతో మేము దాగి ఉంటిమి ఆశతో నీ కృపకై మే వినుచుంటిమి కరుణించుమయా ఎల్ షదాయ్ విడిపించుమయా దయ చూపుమయా ఈ దాత్రి పైన కృప చూపుమయా మనవాళి పైన దయ చూపుమయా ఈ దాత్రి పైన కృప చూపుమయా మనవాళి పైన
కృప చూపుమయా మనవాళి పైన దయ చూపుమయా ఈ దాత్రి పైన కృప చూపుమయా మనవాళి పైన చేసి ఈ లోకలోక్యములో మునిగిపోతిమి నీ ప్రేమ వాత్సల్యం ఆలసత్వం చేసి ఈ లోకలోక్యములో మునిగిపోతిమి వీడితిమి నీదు జీవ మార్గమును వీడితిమి నీదు జీవ మార్గమును మరణాంధకారం మము కమ్ముచున్నది యేసయ్యా ఓ మెస్సయ్యా దయ చూపుమయ్యా యేసయ్యా ఓ మెస్సయ్యా రక్షించుమయ్యా దయ చూపుమయ్యా ఈ దాత్రి పైన కృప చూపుమయ్యా మనవాళి పైన దయ చూపుమయ్యా ఈ దాత్రి పైన కృప చూపుమయ్యా మనవాళి పైన తెలియని తెగులేదో మమ్ము కమ్ముచున్నది నీవు దిన ఊపిరి బహుభారమైనది మరణ భయముతో మేము దాగి ఉంటిమి ఆశతో నీ కృపకై మే వేడుచుంటిమి యేసయ్యా కరుణించుమయ్యా ఎల్షదాయ్ విడిపించుమయ్యా దయ చూపుమయ్యా ఈ దాత్రి పైన కృప చూపుమయ్యా మనవాళి పైన దయ చూపుమయ్యా ఈ దాత్రి పైన కృప చూపుమయ్యా మనవాళి పైన హల్లెలూయా నీ జల్లరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని నీ జల్లరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని బలురాకసి వృక్షపు గాయములు బలురాకసి వృక్షపు గాయములు ప్రేమాస్తముల తాకు ప్రభు ప్రేమాస్తముల తాకు ప్రభు నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని నా హృదయపు ఆకిలి తీయుమని పలు దినములు మంచుకొనుచుంటిని
అంచులో నిలచితివి నా హృదయపు ఆకిలి తీయుమని పలు దినములు మంచులు నిలచితివి నీ శిరము వానకు తడసినను నీ శిరము వానకు తడసినను నన్ను రక్షించుటకు వేచితివి నన్ను రక్షించుటకు వేచితివి నీ జల్దరు క్షపు నీడలలో నేనానందభరితుడనైతిని ప్రియుడా నాతి సుందరుడా ధవలావర్ణుడా నాకతి ప్రియుడా ఓ ప్రియుడా నా అతి సుందరుడా ధవలావర్ణుడా నాకతి ప్రియుడా వ్యసనాగ్రాంతుడుగా మార్చబడి వ్యసనాగ్రాంతుడుగా మార్చబడి నీ సొగసును నాకు నొసగితివి నీ సొగసును నాకు నొసగితివి నీ జల్దరు క్షపు నీడలలో నేరానందభరితుడనైతిని నీ పరిమళ పుష్ప సుగంధములు నారోత హృదయము నింపినవి నీ పరిమళ పుష్ప సుగంధములు నారోత హృదయము నింపినవి ద్రాక్షారసదారల్ కన్నమరి ద్రాక్షారసదారల కన్నమరి నీ ప్రేమే ఎంతో అతి మధురం నీ ప్రేమే ఎంతో అతి మధురం నీ జల్దరు క్షపు నీడలలో నేరానందభరితుడనైతిని ఉన్నత శిఖరములు దాటుచును ఇదిగో అతడోచుచున్నాడు ఉన్నత శిఖరములు దాటుచును ఇదిగో అతడోచుచున్నాడు నా హృదయపు తలుపులు తెరచుకొని నా హృదయపు తలుపులు తెరచుకొని నా ప్రియుని కొరకు కనిపెట్టెదను నా ప్రియుని కొరకు కనిపెట్టెదను నీ జల్దరు క్షపు నీడలలో నేరానందభరితుడనైతిని
విందుశాలకు నడిపించి రాజులు యాజకుల చేర్చితివి. నీ విందుశాలకు నడిపించి రాజులు యాజకుల చేర్చితివి. జీవాహారమున కందించి జీవాహారమున కందించి పరమగీతముల నేర్పితివి. పరమగీతములను నేర్పితివి. నీ జల్దరురు క్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. నీ జల్దరురు క్షపురీడలలో నేనానందభరితుడనైతిని. బలురాకసి వృక్ష గాయములు బలురాక వృక్షపు గాయములు ప్రేమాస్తముల తాకు ప్రభు ప్రేమాస్తముల తాకు ప్రభు. నీ జల్దరురు క్షపు నీడలలో నిరానందభరితుడనైతిని. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. ఈ ఆదివారపు ఉదయాన వాక్య పఠన భాగంగా మత్తయి సువార్త 13వ అధ్యాయము 1 నుండి 23 వచనాలు మనమందరం లేచి ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. ఆ దినమందు యేసు ఇంటి నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ దరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. గాని సూర్యుడు ఉదించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదల్లో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేసెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవులు గలవాడు వినుడుగాక అని చెప్పెను. తరువాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగగా, ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినిచుండియు వినకయు గ్రహింపకయు నున్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది. వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలిసి కొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినిచున్నవి గనుక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తులను నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు వినువాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కను విత్తబడినవాడు వీడే. రాతి నేలను విత్తబడినవాడు వాక్యము విని వెంటనే
సంతోషంతో దానిని అంగీకరించేవాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. ముండ్ల పొదల్లో విత్తబడినవాడు వాక్యము వినివాడే గాని ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. మంచి నేలను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించేవాడు. అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించునెను. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. పిల్లారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయంలో నుంచి మనము చదువుకుందాం. We will be reading many things from this chapter. ఈ యొక్క అధ్యాయంలోంచి మనము అనేక పాఠాలు నేర్చుకుందాం. ఈ యొక్క అధ్యాయంలో పరలోక మర్మములను గురించి ప్రభువైన యేసుక్రీస్తు జ్ఞాపకం చేశాడు. 13th chapter talks about the kingdom of heaven. పరలోక రాజ్యమును గురించినటువంటి అనేకమైన విషయాల్ని ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తాం. ఈ పరలోక రాజ్యాన్ని గురించి యేసుక్రీస్తు ఒక ఘనమైన మాట ఈ అధ్యాయంలో చెప్పాడు. ఆ మాట ఏంటంటే 9వ వచనంలో మనము చూడగలుగుతున్నాం. ఆ మాటను చదువుతూ పరలోక రాజ్యానికి సంబంధించిన కొన్ని ప్రాముఖ్యమైన పాఠాలని ఏదైనా మనం నేర్చుకోవడానికి ఆశిద్దాం. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. చెవులు గలవాడు వినుగాక అని చెప్పెను. తరువాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగగా ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినిచుండియు వినకయు గ్రహింపకయు నున్నారు. చాలండి. ఈ వచనాలు మనం గమనించినట్లయితే చెవులు గలవాడు వినుగాక అనే మాటతో ఈ యొక్క అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు జ్ఞాపకం చేస్తున్నాడు. దెర్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ట్రూత్స్ ఇన్ ది స్క్రిప్చర్స్. ఈ లేఖనాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి పదం ఏంటంటే చెవులు గలవాడు వినుగాక అనే మాట. ఏదైనా మనము ఈ లోకంలో ఒక లెక్చర్ విన్నా, లేకపోతే ఒక అంశాన్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి వీడియో క్లిప్పింగ్ చూసినా, జాగ్రత్తగా మనం వినకపోతే అందులో ఏముందో మనకు అర్థం కాదు. యూ విల్ నాట్ అండర్స్టాండ్ ద స్టోరీ బిహైండ్ ద లెసన్. కనుక యేసుక్రీస్తు పరలోక రాజ్య మర్మాలను గురించి జ్ఞాపకం చేస్తున్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే యేసు అంటున్నాడు, చెవి గలవాడు వినుగాక. ఈ అధ్యాయంలో 2 పర్యాయాలు ఈ మాట జ్ఞాపకం చేయబడది. 43వ వచనంలో కూడా అదే మాట మనకు కనబడుతుంది, చెవి గలవాడు వినుగాక అనే మాట. ఈ 2 సార్లు యేసుక్రీస్తు ఈ మాట పలకడంలో గల ఉద్దేశం ఏంటో తెలుసా? ఎవరైతే చక్కగా వింటారో వారు ఎక్కువగా నేర్చుకుంటారు, ఎక్కువగా పొందుతారు. ఎవరైతే చక్కగా వినరో వారికి ఉన్నది కూడా తీసివేయబడుతుంది, వారికి ఉన్నది కూడా దొరకకుండా పోతుంది అని ప్రభువైన యేసుక్రీస్తు ఈ అధ్యాయంలో జ్ఞాపకం చేశాడు. 12వ వచనంలో నేను చదువుతున్నాను, చూడండి ఏమంటున్నాడంటే, కలిగిన వానికి ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును. So it's very vital that we listen to what Jesus is trying to tell in this chapter. ఈ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెప్పాలని ఆశపడుతున్నాడో మనం జాగ్రత్తగా వినాల్సిన అక్కర ఉన్నది. మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే
అక్కడ కూడా ఈ పదమే రాయబడ్డది. చూడండి 23, 23, 24, 25 వచనాలు చూద్దాం. మార్క్ చాప్టర్ 4 verse 23, 24 and 25. వినుటకు చెవులెవనికైనా నుండిన ఎడల వాడు వినును గాకనెను. మరియు ఆయన, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలువబడును, మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడునని వారితో చెప్పెను. ప్రతిసారి ఈ వచనము వినే అంశానికి తీసివేయబడే అంశానికి లింక్ ఉన్నది అన్న విషయాన్ని మనం బాగా తెలుసుకోవాలి. ఎవరైతే చెవిగలిగి వింటారో వారికి మరెక్కువగా ఇవ్వబడుతుంది. ఎవరైతే వినడానికి సిద్ధంగా లేరో వారికి ఉన్నది కూడా వారి యొద్ద నుండి తీసివేయబడుతుంది. దట్స్ అ సాడ్ పార్ట్. పిల్లారా, ఈవేళ మార్క్ అంటున్నాడు, మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఈ లోకంలో దేవుని గురించిన విషయాల్ని నేను చెప్పడానికి వచ్చాను, పరలోక రాజ్యాన్ని గురించి చెప్పడానికి వచ్చాను. మీరు ఏం వింటున్నారో నాకు తెలియదు, మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ వచనాల్లో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. లూకా రాసిన సువార్తలో కూడా ఇవే పదాలని మరలా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ఈ పదాలకు విలువ ఇచ్చాడు అన్న విషయాన్ని మీకు చెప్పాలని నేను కోరుకుంటున్నాను. లూకా రాసిన సువార్త 8వ అధ్యాయం 18వ వచనం చూడండి, ఏమంటున్నాడు. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి తనకు కలదని అనుకున్నది కూడా తీసివేయబడును. చూసారా, కలిగినది అని అనుకుంటున్నటువంటి వ్యక్తి దగ్గర నుంచి అది తీసివేయబడుతుంది అన్న మాటల్ని ఈ వచనాల్లో మనం చూస్తాను. కనుక పిల్లారా, ఏదైనా దేవుని ప్రచలముగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే, యేసు అంటున్నాడు, నీకు చెవులు ఉన్నాయా? నేను చెప్పే ఈ అధ్యాయంలో చెప్పే అనేక ఉపమానాలు నేను మీకు చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినండి అంటున్నాడు. ఈ అధ్యాయంలో మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయంలో వినుట అనే పదము ఆల్మోస్ట్ 19 సార్లు మనకు కనబడతా ఉంది. దెన్ 19 times we will see the word hear. How you hear అనే పదాల్ని మనం ఈ వచనాల్లో చూడగలుగుతున్నాం. పిల్లలు, యేసుక్రీస్తు ఈ యొక్క మత్తయి రాసిన సువార్తలో 13వ అధ్యాయంలో ఇన్ని ఉపమానాలు మరి ఆయన ఎందుకు చెప్పాడు అన్న విషయాల్ని మనం కొంత ఆలోచన చేసి అధ్యాయంలోకి మనం వెళ్దాం. మొట్టమొదటిగా, జీసస్ యూజ్డ్ మెనీ పారబుల్స్ ఇన్ హిస్ టీచింగ్ ఆల్రెడీ. ఇంతకుముందు ఎన్నో ఉపమానాలు ఆయన చెప్పాడు. అయితే 13వ అధ్యాయంలో చెప్పబడిన ఉపమానాలు మరి చాలా డిఫరెంట్ అయినటువంటి ఉపమానాలు. ఒక భక్తుడు ఇలా రాశాడు, ఏమన్నాడంటే, he gave 7 interrelated parables to help understand the kingdom principles. ఆయన ఒక ఉపమానము ఇంకొక ఉపమానాన్ని, ఒక ఉపమానం ఇంకొక ఉపమానాన్ని, సహాయపడే ఉపమానాల్ని ఈ అధ్యాయంలో మనకు నేర్పిస్తా ఉన్నాడు. మీకు అర్థం కావడానికి కొరకు చెప్తాను. మీరందరూ దేవుని వాక్యాన్ని ఎరిగిన వారు కనుక మీకు రూతు జీవితాన్ని పరిచయం చేస్తున్నాను. రూతు జీవితంలో అనేక కథలు ఉన్నాయి, వాటిని మీకు క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎలీమెలెక్ ఆయన ఉన్నాడు. దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా ముందుకు సాగాడు, ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఒక కథ అది. అందులోని రెండో కథ ఏంటంటే, తండ్రిని అనుసరించిన కుమారుడు కూడా తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. రెండో కథ. చనిపోతూ తన భార్య అయినటువంటి రూతుకు జ్ఞాపకం చేసిన అంశం ఏంటంటే, నేను మా నాన్నను అనుసరించి జీవించాను, ఇప్పుడు నీవు దేవుణ్ణి అనుసరించి జీవించు, నీవు దీవించబడతావని చెప్పాడు. తర్వాత నయోమి కూడా చెప్పింది, యెహోవా దేవుణ్ణి సేవించు అని. ఆమె తన భర్త చెప్పిన, తన అత్త చెప్పిన మాటల్ని విని జాగ్రత్తగా వెంటాడిందే దేవుణ్ణి. అది మూడో కథ.
ఎప్పుడైతే రూతు దేవుని జాగ్రత్తగా వెతికిందో, రూతుకు దేవుడు ఒక అద్భుతమైన మనమణ్ణి ఇచ్చాడు, దావీదునిచ్చాడు. అది ఇంకొక కథ. దావీదు చక్కగా యథార్థంగా ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల్ని గొర్రెల కాపరిగా నడిపించగలిగాడు. కనుకనే ఆయనకు పుట్టిన ఇంకొక మనముడు అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు మరి అద్భుతమైనటువంటి వ్యక్తిగా ఆయన ఉండగలిగాడు. So to understand one important implication, we need to realize there are stories and stories into the stories. ఒక కథలో నుంచి ఇంకొక కథలోకి, ఇంకొక కథలో నుంచి ఇంకొక కథలోకి మనల్ని తీసుకొని వెళ్ళడానికి లేఖనాలు దోహదపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క అధ్యాయంలో చెప్పబడినటువంటి ఉపమానాలు అన్నీ కూడా వేరు వేరు ఉపమానాలు కావు. ఒక ఉపమానం ఇంకొక ఉపమానాన్ని బలపరుస్తుంది, ఇంకొక ఉపమానం ఇంకొక ఉపమానాన్ని బలపరుస్తుంది అన్న విషయాలు మనం చూస్తున్నాం. అందుకనే యేసుక్రీస్తు ఈ అధ్యాయంలో ఈ ఉపమానాన్ని ఎలా పోల్చాడో చూడండి. 11వ వచనం చదువుదాం. మత్తయి రాసిన సువార్త 13:11 వచనాన్ని చదువుకుందాం. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. చూసారా, పరలోక రాజ్యము ఎలాంటిదంట? మర్మముతో కూడినది. ఈ చెప్పేబడే ఉపమానాలన్నీ కూడా పరలోక రాజ్య మర్మములతో కూడినటువంటివి. మర్మం ఎప్పుడైనా దేవుని ఆత్మ చేత వివరించబడుతుంది. మర్మం ఎప్పుడైనా కానీ దేవుని యొక్క ప్రత్యక్షత ఉంటేనే కానీ అర్థం కాదు. ఈ 8 ఉపమానాలు అన్నీ కూడా దైవ ప్రత్యక్షత లేకపోతే ఈ ఉపమానాలు ఏవి కూడా మనకు అర్థం కావు అన్న విషయాల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇంతకీ యేసుక్రీస్తు ఎందుకు ఈ 8 ఉపమానాలు ఈ అధ్యాయంలో అందించాడు? 2 కారణాలు. చూడండి, మొట్టమొదటిగా ఆనాటి ప్రజలు సోమరులుగా కనపడ్డాడు. అంటే బ్రెయిన్ని షార్ప్గా లేదు. దే ఆర్ డల్ ఇన్ దేర్ మైండ్, దే ఆర్ డల్ ఇన్ దేర్ హార్ట్స్. చూడండి, 15వ వచనంలో ఈ రీతిగా రాశాడు. 13-15 వచనాలు చూసినట్లయితే ఏమంటున్నాడో చూడండి. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలిసికొనరు. చాలండి. చూసారా, దే ఆర్ స్లో, దే ఆర్ ఇన్యాక్టివ్. దాట్స్ వై జీసస్ వాంటెడ్ టు టీచ్ దెమ్ దీస్ స్టోరీస్, ఆ ఉపమానాలు, పారబుల్స్ని ఆయన వాళ్ళని ఆశపడి. నంబర్ 1, బికాస్ ఆఫ్ ద స్లగ్గిష్నెస్ జీసస్ స్పోక్ పారబుల్స్. వారి యొక్క అవివేక హృదయం, వారి సోమరితనం వలన ఆయన ఉపమానాలు చెప్పి వారి క్రియేటివిటీని మోటివేట్ చేయాలని ఆశపడ్డారు. ఇన్యాక్టివ్గా ఉన్న వారి బ్రెయిన్స్ని ఆయన యాక్టివ్గా చేయడానికి మరి ఆయన మొట్టమొదటిగా ఎందుకు ఈ ఉపమానాలు చెప్పాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. రెండవది, ఆయన ఎందుకు ఉపమానాలు చెప్పాడో కింద రాస్తున్నాడు. 34 వచనం చూడండి ఏమంటున్నాడు. 13వ అధ్యాయం 34 వచనం. నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించెదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పెదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జన సమూహములకు ఉపమాన రీతిగా బోధించెను. ఉపమానము లేక వారికేమీ బోధింపలేదు. చూసారా, లేఖనం ఏమంటుందంటే ప్రవక్త చెప్పిన మాటలు నెరవేర్చడానికి యేసు ఈ సంగతులను జన సమూహానికి ఉపమాన రీతిగా బోధించాడు. ప్రవచనాలను ఆధారం చేసుకుని ఆయన ఈ 8 ఉపమానాలు చెప్పాల్సి వచ్చింది. నంబర్ 1, బికాస్ ఆఫ్ ద స్లగిష్నెస్, ద స్లోలెస్, ఇన్యాక్టివ్నెస్ ని బట్టి ఆయన ఉపమానాలు చెప్పాడు. రెండవది, ఆయన ఎందుకు ఉపమానాలు చెప్పాడంటే ప్రవచనాలను నెరవేర్చడానికి కొరకు ఆయన ఉపమానం చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ప్లరా ఈ యొక్క ఉపమానాల్లో
మూడు భాగాలు మనం ఈ 8 ఉపమానాల్ని 3 భాగాలుగా మనము డివైడ్ చేసుకోవచ్చు. దర్ ఆర్ 3 ఇంపార్టెంట్ లెసన్స్ దట్ వీ కెన్ లెర్న్. నంబర్ 1 ఏంటంటే జీసస్ టాక్స్ అబౌట్ ద బిగినింగ్ ఆఫ్ ద కింగ్డమ్. రాజ్యం ఎలా ఆరంభం అవుతుందో అది విషయం చెప్పాడు. దాని తర్వాత దేవుని రాజ్యం యొక్క పొజిషన్ ఎలా ఉంటుందో అది జ్ఞాపకం చేశాడు. మూడవది అవుట్కమ్ ఆఫ్ ద కింగ్డమ్ గురించి ఆయన చెప్పాడు. మూడింటిని ఆయన జ్ఞాపకము చేయడం మనం ఈ వచనాల్లో చూస్తా ఉన్నాం. కనుక మొట్టమొదటిగా he talks about the beginning of the kingdom, and number 2 he talks about the opposition of the kingdom, and number 3 he talks about the outcome of the kingdom. మొదటి పారబుల్ని, ఉపమానాన్ని మనము గమనించినట్లయితే యేసుక్రీస్తు ఇక్కడ ఏం చెబుతున్నాడంటే దేవుని రాజ్యం ఎలా ఆరంభించబడుతుందో చెప్పాడు. 3వ వచనం చూద్దాం. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడెను. చాలండి. యేసుక్రీస్తు తన రాజ్యాన్ని ఎలా స్థాపించాడు, ఏ రీతిగా స్థాపించడానికి ఆయన పూనుకున్నాడు అని ఆలోచన చేసినట్లయితే విత్తనాలు విత్తడము ద్వారా తన రాజ్యాన్ని స్థాపించాడు యేసుక్రీస్తు. జీసస్ బిగిన్డ్ హిస్ కింగ్డమ్ బై ప్రీచింగ్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్. మనం అంటుంటాం ఏమనంటే, లెట్ మీ ప్లాంట్ దిస్ థాట్ ఇన్ యువర్ మైండ్ అంట. నీ మనస్సులో ఈ ఆలోచనను నాటనివ్వండి అంట. సో యేసుక్రీస్తు పరలోక రాజ్యం యొక్క ఆలోచనను నాటడానికి వచ్చాడు. పరలోక రాజ్యం ఎలా పనిచేస్తుందో తెలియజేయడానికి వచ్చాడు. తాను స్థాపించడానికి వచ్చినటువంటి రాజ్యము ఏ రీతిగా ముందుకు కొనసాగుతుందో చెప్పడానికి ఆయన వచ్చాడు. చూసారా? సో ద వెరీ ఫస్ట్ ఇంపార్టెంట్ ట్రూత్ ఈస్ బిగినింగ్ ఆఫ్ ద కింగ్డమ్. రాజ్యాన్ని ఏ రీతిగా ఆరంభించాలి అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఈ భాగంలో అనేక రకాలైనటువంటి భూభాగాల్ని చూస్తున్నాం. రాతి నేల, త్రోవ ప్రక్కన పడే స్థలం, ముండ్ల పొదలు, ఇవన్నీ కూడా మనము చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఇట్ సింబలైజెస్ వేరియస్ సాయిల్స్, రిప్రజెంట్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హార్ట్స్. రకరకాల హృదయాల్ని జ్ఞాపకం చేస్తున్నాయి. దేవుని వాక్యం ఎవరైనా వింటే మరి కొంతమంది హృదయాల్లో బాగా ఫలిస్తారు, కొంతమంది హృదయాల్లో ఫలించదు, కొన్ని మరి త్రోవ ప్రక్కినట్లు పడినట్లుగా ఉంటాయి, కొన్ని ముళ్ళలో పడినట్లుగా ఉంటాయి. కారణం ఏంటంటే వారి హృదయము సూచిస్తూ ఉంది ఈ యొక్క సాయిల్, వారు ఎలాంటి భూమిగా ఉన్నారో మనకు తెలియజేస్తాం. కానీ యేసుక్రీస్తు విత్తినటువంటి ఆ విత్తనము మంచి నేలను పడింది. మంచి నేలను పడిన విత్తనము ఎలా ఫలిస్తుందో ఈ అధ్యాయంలో జ్ఞాపకం చేశాడు. చూడండి 8వ వచనం చూద్దాం. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం 8వ వచనం. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చూసారా? యేసుక్రీస్తు నాటినటువంటి విత్తనం, రాజ్య సంబంధమైనటువంటి విత్తనము ఎక్కడైతే విత్తబడుతుందో అది 30 60 100 ఫలించదు. నేరుగా అది 100% ఫలిస్తుంది అన్న విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవాలి. కరువు కాలంలో ఇస్సాకు విత్తనం వేయగా 100 ఫలము పొందుకోగలిగాడు ఇస్సాకు. Whenever the word of God is grafted into your heart, it will grow 100 folds. లేదు సార్ 30 60 100% పెరుగుతుంది అని మీరు అంటారా? మత్తయి రాసిన సువార్తలో 2 పర్యాయాలు ఇదే ఆర్డర్లో రాశాడు. చూడండి 23వ వచనంలో కూడా చూసినట్టయితే దట్ ఈస్ ద సేమ్ ఆర్డర్ని మనము చూడగలుగుతున్నాం. అట్టివారు ఏమంటున్నాడు? 23వ వచనం. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించేవాడు,
అట్టి వారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించుననెను. చూసారా, ఖచ్చితంగా దేవుని వాక్యము విత్తబడినప్పుడు సరైనటిని హృదయంలో పడినట్లయితే అది ఖచ్చితంగా 100 ఫలిస్తుంది అన్న విషయాన్ని మనం బాగా తెలుసుకోవాలి పిల్లలు. ఎందుకంటే దేవుని వాక్యము సజీవమైనటువంటిది. దేవుని వాక్యం చూడండి, హీబ్రీల గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనం మనం గమనించినట్లయితే అక్కడ దేవుని వాక్యం ఎలాంటిదో ఈ వచనాల్లో మనము చూడగలుగుతున్నాం. హీబ్రూస్ చాప్టర్ 4:12 చూద్దాం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. చూసారా ఎంత చక్కని మాట. దేవుని వాక్యము సజీవమైనదై బలము గలదై ఎటువంటి ఖడ్గము కంటే కూడా వాడిగలదై శక్తి కలిగి ఉంటుంది. ప్రాణములోకి, ఆత్మలోకి, మూలుగల్లోకి, తలంపుల్లోకి, ఆలోచనలోకి కూడా దూరగలిగినంత శక్తి కలిగింది దేవుని వాక్యం అనే మాటను మనము చూస్తున్నాం. అయితే ఇంత శక్తి కలిగినటువంటి వాక్యము కూడా యేసుక్రీస్తు చెప్పినట్లుగా షాకింగ్ థింగ్ జీసస్ టోల్డ్. యేసుక్రీస్తు 4 భాగాల్లో వేస్తే 3 భాగాలు పండలేదని జ్ఞాపకం చేశారు. ఒక భాగం మాత్రమే పండింది. సో షాకింగ్ థింగ్ జీసస్ సెడ్ ఇన్ దిస్ ప్యాసేజ్ ఈజ్ 3/4 of the seed did not bear fruit. ఎంత విషాదకరమైన విషయం. ఈ దినాలలో కూడా దేవుని వాక్యం అంతటా చెప్పబడుతుంది, కానీ ఏమైనా ఎవరికైనా ఎక్కుతుందా? ఎక్కదు. ఎందుకంటే మన లోకం మనదే, మన మాయలోకం, మన లోకంలోనే మనం ఉండిపోతాం. అలాంటి లోకంలో బ్రతుకుతూ దేవుని వాక్యానికి చోటివ్వని ప్రజల జీవితాల్ని మనం చూసినట్లయితే ద సీడ్ విల్ నాట్ గ్రో ఇన్ దేర్ హార్ట్స్. ప్రియ సంగమా, ఈ COVID-19 కాలంలో నేను చాలా జాగ్రత్తగా గమనించిన ఒక విషయం ఏంటో తెలుసా? లేని వానికి ఉన్నది తీసేయబడుతుంది, ఉన్నవానికి ఇంకా ఎక్కువగా ఇవ్వబడుతుంది. ఇంతకుముందు ప్రార్థన చేయలేకపోయాం, ఇప్పుడు ఎక్కువసేపు ప్రార్థన చేయగలుగుతున్నాం, వానికి ఎక్కువగా ఇవ్వబడ్డది. అన్యులకు, లోకంలో ఉన్న వారికి ఏందో బతుకుతే బతుకుతాం, సస్తాం. దేవుడు అక్కరే లేదు వారికి, దేవుని తట్టు తిరగడమే లేదు, భయమే లేదు, భక్తి లేదు వారి జీవితాల్లో. కారణం ఏంటంటే 3 సరైన భూమిలో పండలేకపోయాయి. ఈవేళ దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్న పాఠం ఏంటంటే, జీసస్ వెరీ క్లియర్లీ సెడ్ that 3/4 of the seed did not bear fruit. సరి అయినటువంటి మరి పంటను పండలేదు. ఇశ్రాయేలు ప్రజల్ని చూడండి ఒకసారి. ఇశ్రాయేలు ప్రజలు యేసుక్రీస్తు కాలంలో గమనించినట్లయితే దే వర్ కరప్ట్ ఇన్ దెమ్సెల్స్. వారు ఇంటర్నల్గా కరప్ట్ అయిపోయారు, ఎక్స్టర్నల్గా వారు ఫలాలు లేకుండా అయిపోయారు. అందుకనే సింబాలికల్గా ఫలాలు లేని అంజూరపు చెట్టును ఆయన శపిస్తే వేళ్ళ మొదలుకొని ఎండిపోయింది ఆ చెట్టు. కారణం ఏంటంటే వినడానికి సిద్ధంగా లేరు. వారి జీవితాలు పాడు చేసుకోవడానికి ఇష్టపడ్డారు. కనుక ఈవేళ దేవుని బిడలముగా, దేవుని ప్రజలముగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే, Israelites were internally corrupt and externally మరి no fruit was there, and God cursed that type of tree. ప్రియులారా, ఏ రీతిగా మనం ఫలవంతంగా ఉండాలనో అనేక విషయాలు లేఖనాల్లో మనకు కనబడుతున్నాయి. అపోస్తులు రాశారు, రక్షణ అనే పంటను మనము ఫలించాలి. మత్తయి రాసిన సువార్త 7:16
పరిశుద్ధమైన ఫలాల్ని మనం ఫలించాలి. రోమీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనం. అంతేకాకుండా క్రైస్తవ గుణలక్షణము మరి కలిగి జీవించాలి. గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 23 వచనాల వరకు మంచి క్రియలు అనే పంటను ఫలించాలి. కొలస్సీలు 1:10 వచనం. అంతేకాకుండా మరి అనేక ఆత్మలను రక్షించాలి అనే అలాంటి పంట రోమీలు రాసిన పత్రిక 15వ అధ్యాయం 28 నుంచి 28 వచనాలు. దేవుని ఆరాధించాలి అనే చక్కని మరి అలాంటి పంట మరి హెబ్రీలు 13:15 వచనంలో మనం చూస్తున్నాం. సో సరి అయినటువంటి ఫలాల్ని నీవు నేను ఫలించాలని దేవుడు ఎంతో కోరుతున్నాడు. ఇది నమ్ము నీ జీవితంలో ఫలాలు లేకుండా ఫలభరితంగా లేకుండా ఉంటున్నట్టయితే నువ్వు బాగా తెలుసుకో, పరలోక రాజ్యం యొక్క మరి ఆరంభంలో ప్రభువైన యేసుక్రీస్తు ఉపమానం చెప్పాడు. ఏమని? హి సెడ్ దట్ ద కింగ్డమ్ ఇస్ స్టార్టెడ్ బై సోయింగ్ ద సీడ్స్. విత్తనాలను విత్తడం ద్వారా ఆరంభమైంది అన్న విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. రెండో భాగాన్ని మనం వచ్చినట్లయితే, రెండో భాగము కింగ్డమ్ ఈజ్ బీన్ అపోజ్డ్. ఎక్కడైతే విత్తనాలు విత్తబడ్డాయో అక్కడే దాని ప్రక్కనే సాతానుడు గురుగులను విత్తాడు. రెండో ఉపమానం చెప్పాడు ప్రభువైన యేసుక్రీస్తు. 2, 3, 4 ఉపమానాలు అన్నీ కూడా he talks about the opposition of the kingdom. రాజ్యానికి సంబంధించినటువంటి అపోజిషన్ని చూస్తాం. జీసస్ ట్రైయింగ్ టు టెల్ that there is false Christians in the church. అబద్ధపు మరి క్రైస్తవులు ఉంటారు సంఘములో. రెండవ ఉపమానం, మూడవ ఉపమానం, నాలుగవ ఉపమానం, 3 ఉపమానాల్లో there are false Christians. కనుక మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈవేళ పిల్లారా డూప్లికేట్ అంటే మనకు బాగా తెలుసు. మరి ఎక్కువగా ఇండియాలో అన్ని డూప్లికేట్ మెటీరియల్స్ తయారు చేస్తూ ఉంటారు. రిన్ సోప్ ఉంటే RIN ఉంటే REN పెట్టి సోప్ తయారు చేస్తారు. పారాషూట్ ఉంటే కొంచెం స్పెల్లింగ్ మార్చి పారాషూట్ అని తయారు చేస్తారు. అన్ని డూప్లికేట్ విచ్ గోస్ టు చదువురాని ప్రజలకు గ్రామాలకు పంపిస్తూ ఉంటారు. చాలా విషాదకరమైన విషయం. యేసుక్రీస్తు నిజమైన సంఘాన్ని స్థాపించినప్పుడు దుష్టుడు గురుగులను నాటాడు. చూడండి 13వ అధ్యాయం 24, 25 వచనాలని చదువుకుందాం. మత్తయి 13, 24, 25 వచనాలని. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో నుంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను. చూసారా, శత్రువు ఎప్పుడు కూడా నిజమైనటువంటి క్రైస్తవుల మధ్య మరి ఫాల్స్ క్రిస్టియన్స్ని నాటుతూ ఉంటాడు. నిజమైనటువంటి సంఘములో తప్పుడు మరి సంఘస్థులను కూడా నెలకొల్పుతాడు. ఈవేళ మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు చాలా స్పష్టంగా చెప్పాడు ఈ మాట. ఆయన రాజ్యం ఎలా కొనసాగుతుందంటే విత్తనాలతో ఆరంభమైంది, విత్తడం ద్వారా ఆరంభమైంది. దాని తర్వాత రెండో భాగంలోకి వచ్చేసరికి అపోజిషన్ తయారైంది. ఎలాంటి అపోజిషన్? అన్ని రకాల అపోజిషన్స్. ఫాల్స్ క్రిస్టియన్స్ గురించి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11:26 వచనంలో మీరు తర్వాత చదువుకోవచ్చు. తప్పుడు సువార్తను గురించి గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో చదువుకోవచ్చు. తప్పుడు నీతిని గురించి, స్వనీతిని గురించి రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1 నుండి 3 వచనాల వరకు చదువుకోవచ్చు. అబద్ధపు సంఘాన్ని గురించి మరి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనంలో చూడగలుగుతున్నాం. చిట్ట చివరకు మరి క్రీస్తు విరోధి కూడా వస్తాడు. మత్తయి రాసిన సువార్త
24వ వచనంలో చూడగలుగుతాం. దెర్ ఆర్ ఆల్ false Christians, false gospel, false righteousness, false church and false Christ. All this resembles in this parable. ఈ ఉపమానంలో ఆయన జ్ఞాపకము చేసినట్లుగా మనం చూస్తాం. ఈ యొక్క ఉపమానంలో ప్రభువైన యేసుక్రీస్తు ఇంకొక మాట అన్నాడు. మరి ఏమవుతుంది, ఇలాంటి తప్పుడు ఉన్నాయి కదా, మరి వాటిని పీకేస్తాడా దేవుడు? కాదు, వాటిని ఉండనిస్తాడు. ఎప్పటి వరకు ఉండనిస్తాడు? 30వ వచనం చదువుదాం. 13వ అధ్యాయం 30వ వచనం. కోతకాలము వరకు రెంటిని కలిసి ఎదుగనీయుడు. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదునని. చూసారా, యేసుక్రీస్తు ఒక పదము వాడాడు ఇక్కడ. ఏమనంటే కోతకాలము అనే పదాన్ని ఇక్కడ వాడాడు. ఓకే, కోతకాలమున అన్నిటినీ కట్టలు కట్టి మరి తప్పుగా ఉన్నవన్నిటినీ కూడా కాల్చివేస్తాడు. ఆల్ ద ఫాల్స్ విల్ బి బర్న్ట్. ఆల్ దోస్ హూ ఫాలో ట్రూత్ గెట్ ఇన్ టు హిస్ కింగ్డమ్, ఆయన రాజ్యంలో చేరుకుంటారు. యేసుక్రీస్తు చనిపోయేటప్పుడు పిలాతుతో మాట్లాడిన మాట అది. చూడండి, యోహాను రాసిన సువార్త 18వ అధ్యాయము 37-38 వచనంలో యేసుక్రీస్తు అన్నాడు ఈ మాట. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని. ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని. సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినుననెను. అందుకు పిలాతు, చాలండి, సత్య సంబంధి అయిన ప్రతి వాడు నా మాట వింటాడు. చూసారా, చెవి గలవాడు వినుగాక అని ఆరంభించాను. చూడండి, సత్య సంబంధి అయిన వాడు ఆయన మాట వింటాడు, వానికి అధికంగా కలుగుతుంది. లేని వానికి ఉన్నవి కూడా పోతాయి, తర్వాత కాల్చివేయబడతాయి. ఈ కరోనా దినాలలో ఎంతోమంది భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఎందుకో తెలుసా? 2 కారణాలు. ఒకటి, దేవుని ఎరిగిన వారు నిత్య రాజ్యంలోకి, దేవుని ఎరగని వారు నిత్య నాశనంలోకి వెళ్ళిపోయారు. వన్ డే వి విల్ ఆల్ గో, మనం అందరం కూడా వెళ్ళిపోతాం. నీవు గురుగులాగా ఉంటున్నావా లేకపోతే గోధుమవా, నీవు బాగా ఆలోచన చేసుకో. యేసుక్రీస్తు మరి మాట్లాడిన ఇంకొక ఉపమానం, 3వ ఉపమానాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ ఒక చిన్న ఆవగింజ ఉంది. అది పెద్దదై చెట్లలాగా పెరిగింది, చెట్టులాగానే పెరిగింది. అనేక పక్షులు వచ్చి దాని మీద కూర్చున్నాయి. ఓకే, యేసుక్రీస్తు ఉపమానాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మనకు ఎక్స్ప్లెయిన్ చేయబడినటువంటి అంశాలని గమనించినట్లయితే, చెట్టు ఎప్పుడు కూడా ఈ లోకాన్ని సింబలైజ్ చేస్తుంది. ద ట్రీ ఆల్వేస్ సింబలైజ్ ద వరల్డ్. మీరు తర్వాత చదువుకోవచ్చు. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 12 వచనము 22వ వచనం కూడా చూడండి. హెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము 23-24 వచనాలు కూడా చదువుకోండి. ఆల్వేస్ ఇక్కడ ఉన్నటువంటి ఈ ట్రీ ఫాల్స్ ట్రీ. ఇది చెట్టు మరి కూర మొక్కల్లో పెద్దదిగా ఉంది, కానీ ఇది చెట్టు కాదు. దీని మీద ఏం కూర్చున్నాయంటే ఆ పక్షులు కూర్చున్నాయి. ఇంతకుముందే ప్రభువైన యేసుక్రీస్తు పక్షులను గురించి మాట్లాడాడు. ఏమని? త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనాలు పక్షులు ఎత్తుకొని పోతాయి, సాతానుడు ఎత్తుకొని పోతాయి. సో it is another symbolical thing that Satan opposes the king and counterfeit of the growth of the church. కొన్ని సంఘాలు చాలా విస్తారంగా పెరుగుతాయి, అది కూడా డూప్లికేటే అన్న విషయాన్ని మనం బాగా తెలుసుకోవాలి. నిజమైన సంఘము ఎదుగుతుంది, అబద్ధపు సంఘము కూడా బాగా విస్తరిస్తుంది అన్న విషయాల్ని మనం ఈ వచనాల్లో మనము చూడగలుగుతాం. సో
థర్డ్ పారబుల్ని మనం చూడగలుగుతున్నాం. దాని తర్వాత ఫోర్త్ పారబుల్లోకి వచ్చినట్లయితే ఇక్కడ ఒక స్త్రీ మరి ఆ యొక్క పిండిని తీసుకొని 33 వచనం చూద్దాం, చదువుకుందాం. 33 వచనం. ఆయన మరి యొక్క ఉపమానం వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకుని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. చూసారా, సంఘములో మంచి గోధుమ రొట్టె పిండిలో లోపల ఏముందంట? పుల్లని పిండి ఉన్నది. సంఘములో పాపమున్నది అన్న విషయాన్ని మనము చూడగలుగుతున్నాం. దేవుని రాజ్యములో పాపము మెల్లగా చేరుకుంటుంది. దెర్ ఈస్ అపోజిషన్ ఇన్ ద చర్చ్ అన్న విషయాన్ని దేవుని వాక్యంలో మనము చూడగలుగుతా ఉన్నాం. కనుక ఈ పులుపును గురించి మనం ఆలోచన చేసినట్లయితే పస్కా పండుగ రోజు పుల్లనిదంతా తీసి పారవేస్తారు. అంతేకాకుండా బలులలో పులిసినదంతా తీసి పారవేస్తూ ఉంటారు. పెంతెకోస్తు పండుగ రోజు పుల్లనిదంతా తీసి పారవేస్తుంటారు. ఇట్ సింబలైజెస్ బోత్ జూస్ అండ్ గ్రీక్స్. ఇట్ సింబలైజెస్ సిన్ ఇన్ ద చర్చ్. అంతేకాదు, ఇట్ సింబలైజెస్ హిపాక్రసీ, వేషధారణతో కూడిన జీవితాన్ని తెలియజేస్తారు. చూడండి, లూకా రాసిన సువార్త 12వ అధ్యాయము 1వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు పదాన్ని వాడాడు. లూక్ చాప్టర్ 12 verse 1. అంతలో ఒకరినొకడు త్రొక్కుకొన్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగాను. పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి. చాలండి. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 6వ వచనం కూడా చదువుదాం. అక్కడ కూడా ఇదే పులిసినటువంటి అనుభవాలు, వేషధారణతో కూడినటువంటి అనుభవాల్ని ప్రభువైన యేసుక్రీస్తు జ్ఞాపకం చేశారు. మాథ్యూ చాప్టర్ 16 verse 6, 11 and 12. 6వ వచనము, 11వ వచనం, 12వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను. చూసారా ఎంత చక్కని 11, 12 వచనాలు కూడా చూద్దాం. నేను రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చియే జాగ్రత్త పడుడని చెప్పాను. చాలండి. కనుక ప్రియులారా, పులిసిన పిండి సంఘములో ఉంటుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేశాడు. 2, 3, 4 ఉపమానాలన్నీ కూడా ఒకదానికి ఒకటి రిలేటెడ్ ఉపమానాలు. అన్నీ కూడా ఫాల్స్ టీచింగ్కి లేకపోతే డూప్లికేషన్కి మాదిరిగా ఉంది మొదటి ఉపమానం, అంటే 2వ ఉపమానము. దాని తర్వాత నిజమైన ఎదుగుదలకు డూప్లికేట్గా ఉంది మరి తప్పుడు ఎదుగుదల చూస్తున్నాం. అంతేకాదు, పులిసినటువంటి వేషధారణ సంఘంలోకి వస్తుంది, దేవుని రాజ్యంలోకి వస్తుందని ప్రభువైన యేసుక్రీస్తు జ్ఞాపకం చేశాడు. 3 టాక్స్ అబౌట్ ద అపోజిషన్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. థర్డ్ థాట్ని మరి జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు మరలా 3 ఉపమానాలు చెప్పాడు. అవుట్కమ్ ఆఫ్ ద కింగ్డమ్. మొదటి ఉపమానాన్ని మనము చూసినట్లయితే, ఈ భాగంలో మొదటి ఉపమానాన్ని చూసినట్లయితే 44వ వచనంలో మనం చూడగలుగుతున్నాం. చదువుదాం. పరలోక రాజ్యము పొలంలో దాచబడిన ధనమును పోలి ఉన్నది. చాలండి. పరలోక రాజ్యము దాచబడిన ట్రెజర్ని, ధనాన్ని పోలి ఉన్నది. ఈ యొక్క దాచబడినటువంటి ధనము ఎవరు అంటే యూదులే, యూదా ప్రజలే అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యూదా ప్రజానికం కొరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన ప్రాణాన్ని ధారపోసాడు. పాత నిబంధనలోకి మనం వెళ్ళి చదివినట్లయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను చూసి నా ప్రజలు మీరు అని జ్ఞాపకం చేశాడు. చూడండి, నిర్గమాకాండము 19వ అధ్యాయము 5వ వచనంలోకి మనం వెళ్దాం. నిర్గమాకాండము 19వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో
నాకు స్వకీయ సంపాద్యమగుదురు. ఎంత చక్కని మాట. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి దాచబడిన ధనము. ఈ దినం ఇశ్రాయేలు ప్రజల గురించి ఎవరికి కనబడకపోవచ్చు, కానీ వన్ డే కింగ్డమ్లో ప్రాముఖ్యమైనటువంటి పాత్ర యూదులదు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారు పడుంటేనే లోకానికి ఆనందం అయితే, వారు నిలబడితే ఎంత ఆనందమో తెలుసా? వారి తెలివి తక్కువతనం మన అందరికీ తెలివిని కలగజేస్తే, వారి తెలివి కలిగిన జీవితం మనకు ఎంత తెలివినిస్తుందో తెలుసా? వారి గుడ్డు బ్రతుకే మనకు వెలుగునివ్వగలిగితే, వారు వెలుగైన జీవితం మనకు ఎంత వెలుగును ప్రకాశాన్ని కలిగిస్తుందో తెలుసా? అందుకనే పరలోక రాజ్యము దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఈ పరలోక రాజ్యంలో ఎవరున్నారని ప్రభు జ్ఞాపకం చేశాడు? దాచబడినటువంటి మరి యూదులు ఇందులో ఉన్నారు. వారి కొరకు ఆయన ఏం చేశారంట చూడండి. మళ్ళా 64వ వచనంలోని 2వ భాగాన్ని చూద్దాం. దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషమునకు వెళ్ళి తనకు కలిగినదంతటిని అమ్మి ఆ పొలమును కొన్నాడు. యేసుక్రీస్తు తన మూల్యమైన రక్తము ద్వారా ఈ ధనమైన ఈ దాచబడిన యూదుల కొరకు తన ప్రాణాన్ని ధారపోశాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆయన మొత్తపడ్డాడు, ఆయన వధించబడ్డాడు, ఆయన హింసించబడ్డాడు. ఎవరి కొరకు? ఇశ్రాయేలు కొరకు. వధించబడినటువంటి గొర్రె పిల్లవలే ఆయన ఎవరి కొరకు ఉండగలిగాడు అని మనం ఆలోచన చేసినట్లయితే ఈ ఇశ్రాయేలు ప్రజల కొరకు. ద అవుట్కమ్ ఆఫ్ ద కింగ్డమ్ ఈస్ Jews. ద లార్డ్ will bless the Jews and they are the hidden treasure in the kingdom of God. పరలోక రాజ్యంలో దాచబడిన ధనమును పోలిన వారు అన్న విషయాన్ని మనము చూస్తున్నాం. రెండో ఉపమానం ప్రభువైన యేసుక్రీస్తు జ్ఞాపకం చేశాడు. 45-46 వచనం చూద్దాం. 13, 45, 46 వచనం. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన యొక్క ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొనును. చాలండి. ఇక్కడ ముత్యమును చూపిస్తా ఉన్నాడు. పిల్లరా, సంఘములో యూదులు అన్యులమైన మనం అందరం కూడా ఉన్నాం. పర్ల్ ఈజ్ యునైటెడ్. డైమండ్ లాగా దాన్ని షేప్ చేయలేం. ఎమరాల్డ్ లాగా దాన్ని ఒక మలుపు తిప్పలేం. ఇట్ ఈజ్ ఎ యూనిట్. దాన్ని మార్చలేం. అది రౌండ్గా ఉంటుంది, దాన్ని దిద్దలేము. ముత్యాన్ని ముత్యంలాగానే ఉంచాలి. పర్ల్ ఇస్ గ్రాడ్యువల్లీ గ్రోయింగ్. ఏ రీతిగా ఒక ముత్యము ఆ యొక్క శంకులో సముద్రంలో ఎలాగ ఎదుగుతూ ఉంటుందో కనబడకుండా, ఆ రీతిగా సంఘము కూడా చెడిపోయిన ఈ లోకంలో దినదినాభివృద్ధి చెందుతూ ఉంటారు. ద చర్చ్ will be becoming strong. No one can see the making of the pearl. ఏ రీతిగా ముత్యము తయారైతుంటుందో మనము తెలియదు. ఆ రీతిగానే సంఘాన్ని దేవుడు దినదినాభివృద్ధి కలగజేస్తున్నాడు. ఈ కరోనా కాలంలో పిల్లారా, నేను ఒక మాట మీకు చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. నిన్ను కూడా దేవుడు ఒక ముత్యంలా తయారు చేస్తున్నాడు. నువ్వు ముత్యంలాగానైనా అవుతావు, లేకపోతే నీ జీవితము పతనావస్థలోకైనా వస్తుంది. బాగా తెలుసుకో. ఓన్లీ 2 things. యు ఆర్ గ్రోయింగ్ ఆర్ యు ఆర్ ఫాలోయింగ్. నీవు సమృద్ధి అయినా కలుగుతుంది, లేదా ఉన్నదన్నా పోతుంది, అంతే. ఈ 2 బాగా తెలుసుకో. నీ దేవునిలో లేకపోతున్నావు అంటే అర్థం దేవుని నుంచి దూరం అయిపోతున్నావు అని అర్థం. కనుక రెండవది అవుట్కమ్ ఆఫ్ ద కింగ్డమ్లో మొదటిది యూదులు దాచబడిన ధనమును పోలిన వారు, సంఘము ముత్యాన్ని పోలినది అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఇంకొక ఉపమానాన్ని యేసుక్రీస్తు ఈ యొక్క అధ్యాయంలో జ్ఞాపకం చేశాడు. వాళ్ళను గురించి జ్ఞాపకం చేశాడు. చూడండి, దాన్ని కూడా మనం చదువుకుందాం. 47, 48, 49 వచనాలు చూద్దాం. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది.
అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. చాలండి. నెట్ గ్యాదర్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫిషెస్. ఈ వల అనేక రకాలైనటువంటి చేపల్ని సమకూరుస్తుంది. కొన్ని సత్యమైనవి, అబద్ధమైనవి రెండూ ఉంటాయి అందులోనే. సంఘములో రెండు ఉంటాయి. అంతేకాదు, ఇక్కడ ఏమన్నాడంటే అంత్యకాలం అనే పదం వాడాడు. ఇక్కడ చూడండి, యుగ సమాప్తి అనే పదం వాడాడు. 49వ వచనం చూడండి. అలాగే యుగ సమాప్తి అందు జరుగును. యుగ సమాప్తి రోజు దేవుడు గొర్రెలను మేకలను ఎలా వేరు చేస్తాడు? మంచి చేపలను మరి తాను తీసుకుంటాడు, చెడ్డ చేపలన్నిటిని పారవేస్తాడు. పిల్లారా, దిస్ ఈస్ కమింగ్, దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ వరల్డ్. అయితే నా బాధ్యత ఏంటో యేసుక్రీస్తు 8వ ఉపమానంలో, చిట్ట చివరి ఉపమానంలో చెప్పాడు. మన రెస్పాన్స్ ఎలా ఉండాలి అంటే 52వ వచనం చూడండి, ఏమంటున్నాడు ఇక్కడ. ఆయన అందువలన పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధన నిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానిని పోలి ఉన్నాడని వారితో చెప్పాను. పరలోక రాజ్యంలో 3 విషయాల్ని జ్ఞాపకం చేశాం. పరలోక రాజ్యము విత్తనాలతో ఆరంభం అవుతుంది. దేవుని వాక్యం మనలో విత్తపడ్డది. రెండవది, పరలోక రాజ్యంలో అపోజిషన్ ఉంటుంది. అందులో 3 ఉపమానాలని చూసాం. గురుగులను, ఆవగింజ చెట్టు ఎదుగుదలను, మూడోది మరి ఆ యొక్క పిండిలో పులిసిన పిండిని చూసాం. అన్నీ కూడా డూప్లికేట్నెస్ని కింగ్డమ్లో చూస్తాం. అవుట్కమ్ ఆఫ్ ద చర్చ్లో, కింగ్డమ్లో మనం గమనించినట్లయితే 3 విషయాలు మనం నేర్చుకున్నాం. ఏంటో తెలుసా? మొదటిది, యూదులు దాచబడిన ధనం వంటి వారు అందులో ఆయన రాజ్యంలో ఉంటారు. సంఘము ముత్యము లాంటిదిగా ఉంటుంది. అంతేకాదు, సంఘం అనేకులను పట్టుకుంటుంది. అన్నీ ఉంటాయి, మంచివి చెడ్డవి రెండూ ఉంటాయి. యుగమ సమాప్తి అందు దేవుడు వాటిని వేరుపరుస్తాడు. ఇది పరలోక రాజ్యం మర్మాల్ని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఫైనల్గా మన రెస్పాన్స్ ఏంటంటే, మనమందరం ఎలా ఉండాలని చెప్తున్నాడు 52వ వచనంలో. మనమంట శాస్త్రిలాగా ఉండాలి. అంటే బాగా చదివే వారంగా ఉండాలి లేఖనాల్ని. అంతేకాకుండా శిష్యుడిగా చేరిన వారుగా కూడా ఉండాలి. నీవు నేను బాగా విద్యార్థులముగా నేర్చుకోవాలి. వినగలిగిన చెవులు కలిగి ఉండాలి. వారికి మరి ఎక్కువగా ఇవ్వబడుతుంది. వినాలనే మనస్సు లేని వానికి ఏమి ఇవ్వబడదు. ప్రకటన గ్రంథంలో 2-3 అధ్యాయంలో 7 పర్యాలు రాయబడ్డది, చెవిగలవాడు వినుగాక అనే మాట. ఆత్మ సంఘములతో చెప్పే మాటలు చెవిగలవాడు వినుగాక. 7 సార్లు ఆ పదాలను మనం చూస్తాం. ఇక్కడ పిల్లారా, ఫైనల్గా యేసుక్రీస్తు ఈ ఉపమానం ఎందుకు చెప్తున్నాడంటే, నీవు చక్కని శాస్త్రిలాగా ఉండాలి. ఎస్రా శాస్త్రి దేవుని వాక్యాన్ని చాలా చక్కగా చదివాడు, పండితుడయ్యాడు. దేవుని వాక్యాన్ని చాలా అనర్గళంగా నేర్చుకున్నాడు, బోధించాడు. శాస్త్రులు క్రమక్రమేణా ఏమైపోయారంటే ఆచార పద్ధతుల్లోకి మారిపోయారు యేసుక్రీస్తు కాలంలో వచ్చేసరికి. అలా ఉండొద్దు. మీరు బాగా చదివే శాస్త్రుల్లాగా ఉండాలి. అంతేకాదు, ప్రాక్టికల్గా జీవించే శిష్యుల్లాగా కూడా ఉండాలి అన్న విషయాన్ని యేసుక్రీస్తు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. We should have the truth. We ought to be like scribes and students sitting down at the feet of Jesus Christ. కనుక ఇంకొక పత్రికలో రాశాడు, therefore every scribe who becomes a disciple will learn like a scribe and live what is taught. ఆ రీతిగా ఎదగడానికి ఆశ ఉంటుంది. అంతేకాదు, ఈ యొక్క శాస్త్రిగా శిష్యునిగా ఉండేవారు ఏం చేయాలంట? పాతది కొత్తది రెండింటిని తీసుకొని రావాలి. నేను చదువుతున్నాను చూడండి 3 ప్రిన్సిపల్స్ని. న్యూ ప్రిన్సిపల్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద ఓల్డ్. చూసారు, కొత్త విషయాలన్నీ కూడా పాత విషయాల నుంచి తీయబడినవే. న్యూ కెనాట్ కాంట్రడిక్ట్ ద ఓల్డ్. కొత్తవి పాత అంశాలతో మరి భేదాభిప్రాయంలో ఉండదు.
బికాస్ ఓల్డ్ కమ్స్ అవుట్ ఫ్రమ్ న్యూ. కొత్త దాంట్లో నుంచే పాతది వస్తుంది. ఇంకో భక్తుడు ఇలా అన్నాడు, ఓల్డ్ ఈజ్ నో గుడ్ అన్లెస్ ఇట్ ఈస్ గివెన్ ఇన్ న్యూ అప్లికేషన్ అన్నాడు. కనుక పాతది విలువ లేకపోతుంది కొత్త విలువను దానికి ఇచ్చినప్పుడే. కనుక ఈవేళ పిల్లలారా, పాతది కొత్తది మనం కలిగి జీవించాలి. ఈవేళ యేసుక్రీస్తు రాజ్య సంబంధమైన మర్మాల్ని బోధించడానికి గల కారణాన్ని నేను మీకు జ్ఞాపకం చేశాను. ఈవేళ దేవుని బిడ్డ, ఈ దినం విత్తబడినటువంటి మాటలు నీకు ఎంతవరకు అర్థమయ్యానో నాకు తెలియదు, కానీ క్లుప్తంగా ఒక మాటలు అర్థమయ్యేటట్టు చెబుతా. దేవుని రాజ్యాన్ని యేసుక్రీస్తు మనకు పరిచయం చేశాడు. ఇది మర్మంతో కూడింది. నువ్వు వింటే నీకు మరి ఎక్కువగా ఇవ్వబడతాయి. దేవుని రాజ్యం మర్మముతో కూడింది. నీవు వినడానికి ఇష్టం లేకపోతే ఉన్నాయి కూడా నీ దగ్గర తీసివేయబడతాయి. అంతే ఈ అధ్యాయంలోని పాఠాంశం. ఈవేళ అనేక కథలు, ఉపమానాలు చాలా సులువుగా ఉండొచ్చు, కానీ 13వ అధ్యాయంలో ఉన్నటువంటి ఉపమానాలు మాత్రం చాలా ఆధ్యాత్మికమైన మర్మముతో కూడినవి. అందుకనే ఈ అధ్యాయం మీకు జ్ఞాపకం చేశాను. ఈ అధ్యాయంలో నీవు విత్తబడ్డా, నీ హృదయంలో విత్తబడ్డది నువ్వు నూరంతలు ఫలిస్తావు ఖచ్చితంగా. నువ్వు ఎప్పుడైతే ఫలిస్తావో సాతాను నిన్ను అనేక రకాలుగా ఇబ్బంది పడుతుంది. అవుట్కమ్ ఏంటంటే నీ ఒక శక్తివంతమైన ధనవంతుడుగా, వ్యాపారస్తుడుగా, అనేకుల్ని పట్టే వ్యక్తిగా నువ్వు ఉంటావు. శిష్యునిగా ప్రాక్టికల్ థింగ్స్ని, స్క్రైబ్గా లోతైన విషయాల్ని రెండింటిని నేర్చుకొని ఒక మంచి క్రైస్తవునిగా వర్తిల్లగలుగుతావు. అట్టి కృప ప్రభు నీకు నాకు మనందరికీ ప్రసాదించును గాక. ఆమెన్. చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం ఇది నన్ను ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. నీవు జీవించినా గానీ ఏమున్నది లోకములో, ఎన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. ఎన్నాళ్ళు నీవు జీవించినా గానీ ఏమున్నది లోకములో, ఎన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పరలోకములో. తీర్పు దినమునందున ఆయన ముందర నీకు నిలిచే ధైర్యము నీకుందా? తీర్పు దినమునందున ఆయన ముందర నీకు నిలిచే
నిలిచే ధైర్యము నీకుందా, నిలిచే ధైర్యము నీకుందా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. వచ్చావు నీవు, దిగంబరిగా పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు, ఏదో ఒక దినమందునా. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు, ఏదో ఒక దినమందునా. నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రావెన్నడు. నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రావెన్నడు, నీ వెంట రావెన్నడు. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ మనసును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం ఇది నని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ మనసును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. ప్రార్థన చేసుకుందాం. మికిలి కనికరం గల తండ్రి, ఈ పునరుద్ధాన దినాన నీ వాక్యాన్ని నీ ప్రజల కొరకు అందించా. వినింటుండగా వారి జీవితాలలో ఫలాభివృద్ధిని తీసుకురా ప్రభువా. పరిశుద్ధాత్మదేవ, నీవే నీ ప్రజలందరి మీదకి నీ కృప దయచేయండి. వారి హృదయాల్లో నీ మనోనేత్రాలు వెలిగింపు చేయండి. యేసు దివ్యమైన ఘనమైన నామన ప్రార్థించి వేడుకుంటున్నామా గొప్ప తండ్రి, ఆమెన్. తొట్టి లెక్క మిమ్మల్ని కాపాడగలిగిన తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆదరణ, ఆధిపత్యము తనను ప్రేమించు వారందరికీ సదాకాలము తోడై వర్ధిల్లును గాక. ఆమెన్. ఆశీర్వాదం మామీదా వర్షింపజేయు బీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మీద కృమ్మారించుము దేవా, క్రమ్మార ప్రేమవశాంబు కృమ్మారించుము దేవా.